హలో ఫ్రెండ్స్, వంకాయ ఉల్లికారం కూరని ఎప్పుడైనా తిన్నారా? ఈ కూర మా వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం. ఈ కూర వండామంటే ఆహా ఏమి రుచి అన్నట్టుగా ఉంటుంది ఈ వంకాయ ఉల్లికారం కూర. ఈ వంకాయలతో మనం ఎన్నో రకాల కూరలు అయితే వండుకోవచ్చు కదండి. గుత్తి వంకాయ కూర, వంకాయ బఠానీ, వంకాయ పులుసు, ఇలాగ రకరకాల కూరలు అయితే వంకాయతో చేసుకోవచ్చు. ఏ కూర వండినా సరే వంకాయలో ఉండే రుచి మహా అద్భుతంగా ఉంటుంది కదా. వంకాయ కూరలో ఇది ఒక రకమైన కూర అండి. వంకాయ ఉల్లికారం కూర చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఎల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు కారం వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి వాటిని ఇలా గుత్తి వంకాయల కింద కట్ చేసుకుని ఇందులోని మనం ఈ ఉల్లికారాన్ని ఈ వంకాయల్లోని స్టఫింగ్ చేసేసుకోవాలండి. ఇలా స్టఫింగ్ చేసేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఈ స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోని మిగిలిన ఉల్లికారం పేస్ట్ వేసేసుకొని 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ కూర దగ్గరికి అయిపోతుంది. అప్పుడు దించేసుకోవడమేనండి. ఇంతేనండి వంకాయ ఉల్లికారం కూర.